తెలుగు రాష్ట్రాల్లో అల్లం పంట దాదాపు 80 నుండి 100 రోజుల దశలో ఉంది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో ఆకుమచ్చ తెగులు, దుంపకుళ్ళు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి శివకుమార్. వాణిజ్య పంట అయిన అల్లంను ఈ ఖరీఫ్లో తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 80 నుండి 100 రోజుల దశలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 1771 హెక్టార్లలో సాగుతుండగా విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో 1068 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుతోంది. అయితే వరుసగా కురిసిన వర్షాల కారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు, తుంపకుళ్ళు సోకింది. బరువైన నేలల్లో సాగు చేసిన ప్రాంతాల్లో వీటి ఉధృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి శివకుమార్. మనకి అల్లంలో ప్రధానంగా వచ్చే తెగుళ్ళు దుంపకుళ్ళు తెగులు, అదేవిధంగా పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు అనేవి చాలా ఉధృతంగా ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే దుంపకుళ్ళు తెగులు చూసుకున్నట్లయితే ఇది రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే మురుగునీరు పోకుండా నీరు నిల్చుండే పొలాలు, అదేవిధంగా అధిక వర్షపాతం ఉండి 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా విత్తన శుద్ధి చేయనటువంటి పొలాల్లోన, అలాగే పంట మార్పిడి చేయకుండా వేసే పొలాల్లో కూడా ఈ ఉధృతి అనేది దుంపకుళ్ళు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఏంటంటే మనం విత్తన శుద్ధి అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా విత్తనాన్ని ఎన్నుకునేటప్పుడు కూడా ఈ దుంపకుళ్ళు తెగులు సోకనటువంటి విత్తనాన్ని ఎన్నుకోవాలి. అలాగే విత్తన శుద్ధి ఏంటంటే ట్రైకోడెర్మా విరిడి ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో చేసినట్లయితే ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని లీటర్కి 8 నుంచి 10 గ్రాముల చొప్పున కలుపుకొని బాగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఒకవేళ విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు కూడా దుంపకుళ్ళు లక్షణాలు కనిపించినట్లయితే విత్తనాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు, అంటే విత్తనం తవ్విన తర్వాత, అల్లం తవ్విన తర్వాత ఒక 2 నుంచి 3 నెలలు విత్తనాన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా ఏంటంటే విత్తన శుద్ధి అనేది చేసుకున్నట్లయితే మనకి ఈ స్టోరేజ్లో కూడా ఎటువంటి దుంపకుళ్ళు తెగుళ్ళు ఆశించకుండా ఉంటుంది. నాటిన తర్వాత ఒక 1 మంత్ వరకు వచ్చే తెగుళ్ళ వరకు అయితే మనం ఆపగలం. అదేవిధంగా తెగులు రాకముందే మనం ఏంటంటే ట్రైకోడెర్మా విరిడిని 90 కిలోల పశువుల గత్తం, అదేవిధంగా 10 కేజీల వేపపిండి 2 కలిపిన మిశ్రమంలోన ఒక వారం రోజుల పాటు మనం చెట్టు నీడ కానీ లేకపోతే ఎక్కడ నీరు తగలని ప్రదేశంలో కానీ వేసుకుని గోని పట్టాలు కప్పి మనం నీరుని చిలకరించినట్లయితే ఒక వారం రోజులకి మనకి బాగా మల్టిప్లై అవుతుంది. దాన్ని మనం పొలంలో వేసుకోవాలి. ఒకవేళ వచ్చినట్లయితే మనకి లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి తెగులు సోకినప్పుడు ఆకులు ఏంటంటే కింద వరుస నుంచి పైకి అలాగా ఆకులు పసుపుగా అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఆకులు ఈనుల మధ్యలో ఆకుపచ్చగా ఉంటుంది, మిగతాదంతా పసుపచ్చగా అయిపోతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఈ దుంపకుళ్ళు తెగులు సోకిన దుంప నుంచి మనం ఈ పిలకలు లాగినట్లయితే సులువుగా మనకి పిలకలు వచ్చేస్తాయి. ఇటువంటి లక్షణాలు గమనించినట్లయితే మనం ఇమీడియట్గా ఏంటంటే సేంద్రియ పద్ధతిలో అయితే ట్రైకోడెర్మా విరిడిని వేసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే లీటర్కి 3 గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ కానీ లేదా 2 గ్రాములు రెడోమిల్ ఎంజెడ్ కానీ మనం లీటర్ నీటి కలిపిన చొప్పున కలిపి మొక్క మొదల చుట్టూ, అదేవిధంగా చుట్టూ ఉన్న మొక్కల చుట్టూ కూడా డ్రెంచింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ విశాఖ గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ పాతల్లం తీసే పద్ధతి ఉంటుంది. అంటే నాటేటప్పుడు 200 నుంచి 250 గ్రాముల అల్లాన్ని నాటి ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలోనే ఏంటంటే మనకి పాతల్లం వేసిన పెద్ద కొమ్ములంతా విరగతీసి మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. సో ఇటువంటి పద్ధతుల్లో కూడా ఏంటంటే మనకి విరిచినప్పుడు ఎటువంటి జీవ శిలీంద్రనాశినులు కానీ లేకపోతే ఎటువంటి రసాయనాలు కానీ వేయరు. అదేవిధంగా ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ కాలంలో గిరిజన ప్రాంతాల్లోనూ వర్షపాతం కూడా అధికంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి దుంపకుళ్ళు ఆశించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఏంటంటే ఈ పాతల్లం తీసే పద్ధతి
మానుకొని విత్తనాన్ని 50 నుంచి 60 గ్రాములు ఉండే విత్తనాన్ని వాడుకుంటే సరిపోతుంది. మనం కానీ గిరిజన ప్రాంతాల్లో చింతపల్లి, పాడేరు, అరకు ఈ గిరిజన ప్రాంతాల్లో మనకి 200 నుంచి 250 గ్రాములు వరకు విత్తనాన్ని సైజును వాడతారు. అది అంత అవసరం లేదు. మనకి 50 నుంచి 60 గ్రాములు వాడుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా మనకి అల్లంలోన ఇంకొక తెగులు పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కూడా ఏంటంటే వాతావరణంలో ఉన్న తేమ అధికంగా ఉండి ఉష్ణోగ్రతలు ఏంటంటే 25 నుంచి 30 డిగ్రీలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు రాకముందే మనం ఏంటంటే ట్రైకోడర్మా విరిడిని లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రాకుండా నివారించవచ్చు. ఒకవేళ వచ్చినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి ఆకులపైన పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు అనేది నివారించడం జరుగుతుంది.